కేఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. జీవితం అంటేనే ఒక వింత కావ్యం. కొన్నిసార్లు ఊహించని మలుపులు, మరికొన్నిసార్లు గుండెను పిండేసే విషాదాలు. సరిగ్గా నెల రోజుల క్రితం ట్విన్స్ డే రోజు ఆ గ్రామం ఒక అరుదైన వేడుకకు వేదికైంది. ఒకే ముహూర్తం, ఒకే వేదిక. ఇద్దరు కవల అన్నదమ్ములు, ఇద్దరు కవల అక్క చెల్లెళ్ల మెడలో 3 ముళ్ళు వేశారు. ఆ అపూర్వ దృశ్యాన్ని చూసి 2 గ్రామాలు మురిసిపోయాయి. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు చూసి వేలాది మంది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ దీవించారు. కానీ కాలం రాసిన విధి రాతలో ఆ సంతోషం కేవలం నెల రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది. ఉగాది పండుగ పూట కొత్త వెలుగులు నిండాల్సిన ఆ ఇంట్లో ఊహించని విషాదం చీకటిని నింపింది. పెళ్లి పీటల మీద మెరిసిన ఆ నవ్వులు నెల తిరగక ముందే కన్నీటి ధారలయ్యాయి. కామారెడ్డి జిల్లా మాచిరెడ్డిపల్లి మండలం ఘనపూర్ గ్రామంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘనపూర్ గ్రామానికి చెందిన కవల సోదరులు దుంపటి విజయ్ మరియు దుంపటి వినయ్ కుమార్ గత ఫిబ్రవరిలో దేమికలాన్ గ్రామానికి చెందిన కవల సోదరీమణులు కీర్తిలను వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ ట్విన్స్ వెడ్డింగ్ ఒక సంచలనంగా మారింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వినయ్ కుమార్ తన జీవిత భాగస్వామి కీర్తితో కలిసి కొత్త జీవితాన్ని ఎంతో ఆశగా ప్రారంభించాడు. ఉగాది పండుగ సందర్భంగా తన భార్యతో కలిసి స్వగ్రామమైన ఘనపూర్కు వచ్చాడు వినయ్. అందరూ కలిసి పండుగ జరుపుకోవాలని, కొత్త జంటతో సందడి చేయాలని కుటుంబ సభ్యులు ఆశపడ్డారు. కానీ విధి ఆ పండుగ పూట విషాదాన్ని దాచి ఉంచింది. గురువారం నాడు ఇంట్లో ఎవరికి ఏమీ చెప్పకుండా బయటకు వెళ్లిన వినయ్ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందన లేదు. గాలింపు చేపట్టగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు కాలువ వద్ద అతని ఆచూకీ లభ్యమైంది. అయితే అప్పటికే అతను కాలువలో దూకి తనువు చాలించాడు. చేతి పారాణి ఆరకముందే, పట్టు వస్త్రాల మడతలు చెదరకముందే వినయ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం అందరినీ శోక సముద్రంలో ముంచేసిందే. కవలలు అంటే ఒకరి ప్రాణం మరొకటి అంటారు. ఇప్పుడు తన నీడ లాంటి సోదరుడిని కోల్పోయిన విజయ్ పరిస్థితి వర్ణనాతీతంగా మారిందే. అసలు ఎంతో ఉన్నత చదువు చదివి మంచి ఉద్యోగంలో ఉన్న వినయ్ పెళ్లైన నెల రోజులకే ఎందుకు ప్రాణాలు తీసుకున్నాడనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.